జడ్జిమెంట్ ఇవ్వబోతారు. డెఫినెట్గా మేమే గెలుస్తాం. రైట్ రైట్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సో లక్ష్మణ్ గారు, అధికార దుర్వినియోగం అని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాము, అందులో తప్పేంటి అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది. సరే, మళ్ళీ జూబ్లీ హిల్స్కి వద్దాము. ఒకసారి బీహార్ దగ్గరికి వెళ్తే బీహార్లో ఎన్డీఏకి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే మీ విశ్లేషణ ఏంటి? అంటే రాహుల్ గాంధీ ప్రచారము, ఓట్ చోరీ ఆరోపణలు ఇవన్నీ కూడా పెద్దగా అక్కడ వర్కౌట్ అవ్వలేదు, మహాగఠబంధన్ని ప్రజలు నమ్మలేదు, జంగిల్ రాజ్ రాకూడదు అని ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు, అందుకే ఎన్డీఏకు ఈ రకమైనటువంటి పట్టం కడుతున్నారు అనేది వాస్తవం అనుకోవాలా? రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ అన్నారు వాటి జనంలోకి ఎక్కలేదమ్మా. ఓట్ షోలు వెంకటస్వామి గారు దయచేసి మీరు మ్యూట్ లో పెట్టరా? వెంకటస్వామి గారు, ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు దయచేసి మ్యూట్ లో పెట్టండి. ఆయన మ్యూట్ లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు మ్యూట్ లో కావాలి. వెంకటరెడ్డి యా యా మ్యూట్ లో ఉండండి. ఎవరితో ఆడియో వస్తోంది, సరౌండింగ్ ఆడియో కూడా క్యాచ్ చేస్తోంది. రైట్, చెప్పండి లక్ష్మణ్ గారు. అది ఇప్పుడు ఓట్ చోరీ అనేది అసలు ఆ పదములోనే అర్థం పట్టడం లేదు. చోరీ చేసేది ఏముంటుంది? ఇక్కడ బీజేపీ చోరీ చేసింది అంటే ఆమె దొంగ ఓట్లను యాడ్ చేసిందని, లేకపోతే తీసేసిందని, అంటే ఉన్న ఓట్లను తీసేసిందని. ఉన్న ఓట్లను తీసేయడం అన్నది ఒక ఎలక్షన్ ప్రక్రియలో భాగంది. ఆ ఇంట్లో ఉన్నారా లేదా అనేది వెళ్ళినప్పుడు లేనప్పుడు తీసేస్తారు. అది సహజంగా జరిగే ప్రక్రియని. కాకపోతే ఏంటి, ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో మన ఓటు కనపడకపోతే ఓటర్ ఐడి కార్డు యొక్క నంబర్ను ఎంటర్ చేసి మనం ఎక్కడ అడ్రస్లో ఉన్నామో దానికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ లేకపోతే ఎవిడెన్స్ కానీ పెట్టేస్తే అది వితిన్ 24-48 అవర్స్లో మళ్ళీ మన ఓటు హక్కు అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మేము ఇల్లు మారాము. ఉదాహరణ, నేను ఇల్లు మారాను, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిన తర్వాత నేను ఆన్లైన్లోకి వెళ్ళిపోయి నేను నా చేంజ్ అడ్రస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత అది ఒక 10 రోజుల కల్లా మారిపోయి కొత్త అడ్రస్లోకి వచ్చేసింది. ఇవన్నీ రాజకీయ పార్టీలు తెలీదా మీరు? ఇప్పుడు అయితే ఏంటంటే పేద వర్గాలు ఏం చేస్తాయి, అందులో బీహార్లో సెటిలర్స్ వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉద్యోగ అంటే కూలి పనులు చేసుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు, ఆన్లైన్లో వ్యవహారాలు ఇవన్నీ. అక్కడేదో మన ఊళ్ళో ఓటు హక్కు ఉందిలే అనుకుంటారు. ఎన్యూమరేటర్స్ ఇంటికి పోయినప్పుడు లేనప్పుడు ఎక్కడ పోయారంటే ఎక్కడో పని చేసుకుంటున్నారు అంటారు పక్కింటి వాళ్ళు. తీసేస్తారా లేదా? తీసేస్తారు. అలాగే ఇతర మనకి పక్కన బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచో పాకిస్తాన్ నుంచో అక్రమంగా ప్రవేశించిన వలసదారులను కూడా ఈ దొంగ ఆధార్ కార్డులు సృష్టించి వాళ్ళు ఓటు హక్కు పొంది ఉన్నారు. ఎన్యూమరేటర్ మళ్ళీ రివిజన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లేరనుకోండి, అది బోగస్ అని తెలియపోలే తీసేస్తారు. ఇదంతా ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీచర్లు చేస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏంటి సంబంధం? అసలు రాష్ట్రంలో ఎన్నికల అధికారిని అంటే ఎన్డీఏ కనుసన్నల్లోనే సిఈసి నడుస్తోంది అని కదా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సిఈసి నడుస్తుంది ఎక్కడ? ఢిల్లీలో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ. ఇది రేపొద్దున ఇక్కడ డివిజన్ జరుగుతుంది. ఎవరు చేస్తారమ్మా ఈ డివిజన్ అంతా? ఇక్కడ ఎంప్లాయీస్ చేస్తారు కదా. ఎన్నికల కమిషన్ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారు? కేంద్ర ఎన్నికల కమిషన్. ప్రతిపాదన ఎవరు పంపిస్తారు? రాష్ట్ర ప్రభుత్వము ఒక 3 పేర్లు పంపిస్తే ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్లో వీళ్ళల్లో ఒకరిని పెట్టండి అంటే వాళ్ళు ఒకరిని పెడతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన మేరకు పెడతారు. వాళ్ళు వీళ్ళ కన్సర్న్లో ఉంటారా, వాళ్ళ కన్సర్న్లో ఉంటారా? వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి కన్సర్న్లో ఉంటారు? ఇదంతా ఏమి లేకుండా ఊరికి ఏదో ఒక నినాదం తీసుకొని బీజేపీని బదనాం చేసేసి లబ్ధి పొందుతామనే ఒక ప్రయత్నం బీహార్లో జరిగింది. ఇప్పుడు 60 లక్షల ఓటర్స్ అన్నారు, డివిజన్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు లేరని తేలింది. తీసేశారా లేదా? ఏం చేయగలిండు? తీసేశారు, రిమూవ్ చేశారు 54 లక్షల మంది. మీరు ఏం చేశారు? ఏం చేస్తే అక్కడ ఉంటే కదా. ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటి అంశము. మళ్ళీ ఏమంటాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా అట్లా ఓటు చోరీతోనే రాష్ట్రాలు గెలిచిపోయాయి అని ఒక నినాదం తీసుకున్నాడు. ఇది
ఎన్నికల కమిషన్ ఓటర్ విషయంలో రెగ్యులర్ ప్రాసెస్. ఎప్పుడైనా మనం ఓటకు మనం పొందొచ్చు, మనం ఇంకో ప్లేస్లోకి మార్చుకోవచ్చు, లేదా ఇంకో స్టేట్ పోతే ఆ స్టేట్ కూడా మార్చుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి నిజంగా ఓటు మీ కార్యకర్తలు లేరా అక్కడ? ఆ ఇంట్లో ఎవరున్నారని మీకు తెలీదా? ఆ ఇంట్లో వాడు ఓటు హక్కు లేకపోతే వానికి కల్పించేటువంటి పని మీరు చేయాలి కదా. అలాగే బీజేపీ కూడా కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా. అవన్నీ ఏమి చేయకుండా ఏదో చోరీ జరిగిపోయింది అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే, అరే మీరు ఓట్లు వేయించుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకు ఓటు హక్కు ఉందా లేదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారా, బయటికి వెళ్ళారా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు బంగ్లాదేశ్ వల్ల, మయన్మార్ వల్ల, లేకపోతే నేపాల్ వల్ల ఎవరని తెలిసిపోతుంది. అరే ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పాలి. అది వదిలేసి వాళ్ళు దొంగ కార్డులతో, వాళ్ళు ఆధార్ కార్డులతో ఓటు హక్కు తీసుకుంటే మీరు వాళ్ళని సమర్థిస్తారా? ఎవరు ఏ పార్టీ సమర్థించకూడదు, వాళ్ళని పంపించేసేయాలి. ఎట్లా ఓటు హక్కు ఉపయోగించుకుంటారమ్మా వాళ్ళు? వేరే దేశాల నుంచి వచ్చి అక్రమంగా వచ్చి మనం వెళ్ళి ఇంకో దేశానికి వెళ్ళి మనం ఓటు హక్కు పొందాలంటే సాధ్యమే కదా, జరిగే పని అది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బీహార్లో సరే 3 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఓటు పెరుగుతాడు, నో డౌట్ పెరిగి ఉండాలి. మరి ఇప్పుడు ఇంత మెజారిటీతో గెలవబోతున్నారు అంటే అక్కడ ఏం చూసినట్టు ఓటర్స్? ఎవరి మీద నమ్మకం కలిగినట్టు? నమ్మకం అన్నది ఇంపార్టెంట్. అక్కడ 3 సార్లు గెలిచినా 4 సార్లు గెలిచినా ఆ నమ్మకం అనేది ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీద ఉంది. కాబట్టి ఇవాళ సరే ఆ కాంగ్రెస్ ఆరోపణలు ఏమంటది, ఎక్కడెక్కడ ఓటర్లు బయటికి వెళ్ళిపోయారు బీహార్ వాళ్ళకు, వాళ్ళందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి హర్యానా నుంచి 4 ట్రైన్లు ప్రత్యేక ట్రైన్లు వేసి తీసుకొచ్చారు ఓటర్స్ని అని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చారని చెప్తారు. సరే తీసుకురావడం తప్ప రైతే కాదు, వాని ఓటర్కు వాడు అక్కడ ఉపయోగించుకోవడానికి వారికి సౌకర్యాలు కల్పించారు, తప్పేముంది అని నేనంటాడు. తప్పేముంది? మరి ఎలా వస్తాడు అతను అక్కడ పనుదులుకొని? కాకపోతే అక్కడ అవినీతి, వాని ఓటు కోసం డబ్బులు ఇచ్చి ఉంటే తప్పని నేనంట. ఇవ్వకూడదు. సౌకర్యాలు ఏర్పాటు వాడు బీదవాడు కూలి పని చేసుకొని ఎక్కడో నివసిస్తూ ఉంటాడు. వాడు 2 రోజులు రైలు ప్రయాణం చేసి మళ్ళా అక్కడ ఓటేసి మళ్ళా 2 రోజులు ప్రయాణం చేస్తే వాడికి 5 రోజులు కూలిపోతుంది. వాడి పరిస్థితి ఏంటి? ట్రైన్ ఖర్చులు పెట్టుకోవాలి, తిండి ఖర్చులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యూహం ఇంపార్టెంట్ ప్రతి రాజకీయ పార్టీ. ఎన్డీఏ ఏదైతే బీజేపీ ఉందో ఆ వ్యూహాన్ని ప్రతి వ్యూహం పడినటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకటస్వామి గారు, వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.